నరేష్ ఎంత బాగా డ్యాన్స్ చేస్తాడో దాన్ని చక్కగా క్యాష్ చేసుకున్నారు. సత్యబాబు బాగా డైరెక్ట్ చేశాడు ఈ సినిమాలో. నేను కూడా ఒక వేషం వేశాను. అది సినిమా చూస్తే తెలుస్తుంది మీకు ఏమిటి అని. యముడి మీద వచ్చిన ఫస్ట్ స్టార్ట్ చేసిన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎవరైనా యముడి సబ్జెక్ట్ మీద తీసుకున్న ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. ఇందాక చెప్పారు యముడికి మొగుడు నగేష్కి అడ్వాంటేజ్ ఉందని. అలా కాదు, ఇక్కడ ఉన్న హీరోలందరికి కూడా వాళ్ళకని ఒక యముడు క్యారెక్టర్ చేస్తే వాళ్ళకి ఒక క్యారెక్టర్ ఉంటుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు చేస్తారు. యముడి మీద వచ్చిన సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుద్ది. అండ్ రెండోది ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్న పోస్టర్స్ని చూస్తే అందరూ యముడిని టీచ్ చేయటం, లేకపోతే యముడు ఎందుకంటే మన ప్రాణాలన్నీ తీసుకెళ్ళిపోతాడు కాబట్టి యముడి మీద ఉన్న కోపంతో అతన్ని టీచ్ చేస్తే ప్రజలు ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ సినిమా చూస్తుంటే వాళ్ళ ఫ్యామిలీని టచ్ చేశారని అనిపిస్తుంది. అంటే యముడి కుటుంబం మీదే, ఎందుకంటే ఆ పోస్టర్స్ అన్నీ చూస్తే ఆ ఫ్యామిలీ ఎవరు టచ్ చేయని కోణం నరేష్కి, ఎందుకంటే ఎంటర్టైన్గా డిఫరెంట్గా ఉంటుంది అనేది డెఫినెట్గా చూస్తే సబ్జెక్ట్ తెలిసిపోతుంది. నేను రిచ్చా, ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇది నా చాలా స్పెషల్ మూమెంట్ టు నైట్. వీఆర్ రిలీజింగ్ అవర్ ఆడియో and we have Ram Charan with us. Thank you so much Ram Charan for coming and making it more special for all of us. Best of luck for your Bollywood debut Zanjeer from entire team of Yamudiki Mogudu. Enjoy the evening. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన యముడికి మొగుడు నాకు చాలా ఇష్టమైన సినిమా. ఈ సినిమా కూడా ఆ సినిమా అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నరేష్ నా గురువు గారు ఈవీవి సత్యనారాయణ గారు. నేను ఫస్ట్ ఈ సత్యబాబు నేను ఇద్దరం అబ్బాయి గారు అనే సినిమాకి ఆయన దగ్గర, మా ఫస్ట్ సినిమా ఆయన దగ్గర జాయిన్ అయ్యాం. నరేష్ చాలా చిన్నగా లొకేషన్కి వస్తూ ఉండేవాడు. ఇందాక నరేష్ గారు చెప్పినట్టు ఆయన ఇంత పెద్ద హీరో, సినిమా డైరెక్టర్ చేయాలనుకున్నారు కానీ హీరో అయ్యాడు తిను. ఈ సినిమా గురించి మాడదాం, మన సినిమా అప్పుడు మాడదాం. సుడిగాడిలాగా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యి అడ్డాల చంటి గారికి మంచి డబ్బుని, సత్యబాబుకి ఒక మంచి డైరెక్టర్గా మంచి కీర్తిని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాక ఎన్నో సినిమాల్ని మనందరికీ అందించి మనల్ని నవ్విస్తున్నటువంటి హీరో ది వన్ అండ్ ఓన్లీ అల్లరి నరేష్. ఒక్కసారి మన మెగా పవర్ స్టార్, మన మగధీరుడు ఆడియో లాంచ్ చేసి ఫస్ట్ సిడీని వివి వినాయక్ సార్ అందించవలసిందిగా రామ్ చరణ్ తేజ్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. సినిమా టైటిల్ గురించి మాట్లాడాలా, నరేష్ గురించి మాట్లాడాలా తెలియట్లేదు. బట్ ఈ టైటిల్ చెప్పగానే చంటి గారు నాకు వచ్చి షూటింగ్లో అమ్మ నరేష్ తీసుకున్నాడా ఈ టైటిల్ అనిపించింది. బట్ ఈ టైటిల్కి న్యాయం చేయాలంటే కేవలం నరేషే చేయాలి. ఈ జనరేషన్లో మేమెవరు అంతలాగా కామెడీ ప్రయత్నం కూడా చేయలేము, ఆయనలాగా అంత బాగా చేయలేము కూడా. నేను ఇప్పుడే చెప్తున్నాను నరేష్కి,
దీని తర్వాత నువ్వు చంటబ్బాయి సినిమా చేయాలి నరేష్, అది జేమ్స్ బాండ్ పాండు క్యారెక్టర్ చేయాలి నువ్వు అంటున్నాను. సో ఐ హోప్ అది నరేష్ చేస్తానని. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. చంటి గారు చాలా రోజుల తర్వాత ఇంత హై బడ్జెట్ సినిమా తీస్తున్నారు. నాకు ఒక మగధీర ఎలా ఉందో, నా కెరియర్లో ఎలా నిలిచిపోయిందో, ఈ సినిమా కూడా నరేష్ కళ నిలిచిపోవాలని. ఆల్రెడీ సుడిగాడితో ఒక పెద్ద హిట్ తర్వాత వస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా మీరు అంతగా ఆదరిస్తారని సత్యబాబు గారికి, హీరోయిన్కి, మీ అందరికీ కంగ్రాట్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ అండి. రామ్ చరణ్ థ్యాంక్స్ తన బిజీ షెడ్యూల్లో వచ్చినందుకు. ఎముడికి మొగుడు ఈ టైటిల్ అప్పుడు చాలా ఆలోచించామండి, ఎందుకంటే ఇది ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా, చిరంజీవి గారు చేసిన పవర్ఫుల్ బ్లాక్ బస్టర్ సినిమా. ఆ సినిమా తీసుకొచ్చి అంటే మాకు ఈ టైటిల్ తప్ప ఆప్షన్స్ దొరకలా, ఎందుకంటే ఈ సినిమాకి కథకి ఇప్పుడు వరకు మీరు అన్నీ చూస్తుంటారు కానీ ఎముడు ఆడుకుంటాం. ఎముడు కూతురు ఒకటి ఉంటుంది, కూతుర్ని ప్రేమిస్తానికి ఒకడు ఉంటాడు ఇక్కడ నుంచి, అది నేనే. సో కూతుర్ని ప్రేమిస్తున్నాడా లేకపోతే అమ్మని లైన్లో పెడుతున్నాడా అనే సినిమా చూడండి, ఎందుకంటే అదే అత్తమ్మ కూతురు సాంగ్. సో చాలా మంచి గమ్మత్తుగా వచ్చిన సబ్జెక్ట్ అండి ఇది. సోషల్ ఫ్యాంటసీ నేను ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నాను. కోటి గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ అందరూ కాస్టింగ్, మన షియాజీ షిండే గారు, నరేష్ గారు, అందరూ మొత్తం అందరూ మంచి వేషాలు. సో డెఫినెట్గా ఇది సుడిగాడి కంటే పెద్ద హిట్ అవుతుందని నమ్మకం చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 5 సంవత్సరాల తర్వాత 5 ఇయర్స్ చెప్పుకునే సినిమా చేస్తున్నాను. థ్యాంక్స్ అందరికీ. యముడు కాన్సెప్ట్తో వచ్చిన సినిమాలన్నీ కూడా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి యమగోళ, చిరంజీవి గారి యముడికి మొగుడు, జూనియర్ ఎన్టీఆర్ గారిది యమదొంగ, ఇవి అంటే యముడు కాన్సెప్ట్ మీద ఏ సినిమా అయినా సరే బాక్స్ ఆఫీసులు రికార్డులు బదులు కొట్టి, అలాగే ఇప్పుడు మా నరేష్ చేస్తున్న ఈ యముడికి మొగుడు సినిమా కూడా ఆ 3 సినిమాలు ఎంత సక్సెస్ అయినాయో ఈ సినిమా కూడా అంత అలా సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. కాకపోతే ఇందులో కొత్తదనం ఏంటంటే ప్రతి సినిమాలో కూడా హీరో క్యారెక్టర్ చనిపోయి పైకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది, కానీ ఇతను బతికుండగానే పైకి వెళ్ళి యముడితో ఎలా ఆడుకున్నాడు, ఏం సాధించాడు అనేది ఈ యముడికి మొగుడు కాన్సెప్టు. డెఫినెట్గా ఇది మన అందరినీ కూడా నరేష్ మన అందరినీ నవ్వించి మంచి ఎంజాయ్మెంట్ చేస్తాడు. డెఫినెట్గా ఈ సినిమా మన అందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది.